20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇది. ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షం. భిన్నమైనటువంటి వాతావరణంతో పలు జిల్లాలలో ఇప్పటికే భీకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుండగా తాజాగా పలు జిల్లాలలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీలో ప్రస్తుతం ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రతిరోజు చాలా ప్రాంతాలలో 40కి పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది, 40కి పైగా డిగ్రీలు. అయినా కూడా ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తారు వర్షాలు అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ చూడడం జరిగింది. 1-2 రోజుల వ్యవధిలోనే 9 మంది పిడుగుపాటుతో గురై మరణించినటువంటి దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరలా ఈ భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఈ యొక్క సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని, అదే సమయంలో ద్రోణి ప్రభావం కారణంగా ఉరుములతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సో విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడినటువంటి అకాల వర్షం పట్ల ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే దీని కారణంగా ఊహించినటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు విజయనగరం జిల్లా బోడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మ వలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు, అలాగే పోలవరం జిల్లాలో వచ్చేసరికి చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఏలూరు జిల్లాలో అయితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా బయటికి వెళ్ళకూడదు. వేడిగాల్పులు, వడగాల్పులతోటి చెవులో నుంచి గాలి లోపలికి వెళ్ళి తీవ్రమైనటువంటి డిహైడ్రేషన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు పూర్తిగా అక్కడికే కుప్పకూలేటువంటి అవకాశం ఉంటుంది. బలమైన వేడి గాలుల కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మ్యాక్సిమం అసలు బయటికి రాకుండా ఉండాలి. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో కంపల్సరీ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. మరొక వైపు శనివారం 54 మండలాలలో వడగాలులు వీచేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. కాబట్టి 2 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిపారు. ఇక నేడు విజయనగరం జిల్లా బాడంగి, వంగర, తెర్లాం మండలాలలో తీవ్ర వడగాల్పులు ఉంటాయంటూ కూడా తెలపడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతము భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో, మరికొన్ని మండలాలలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వర్షం ఒకవైపు, వడగాలులు ఒకవైపు, 2 భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు.